హాయ్ అండి, నేను మీ శేషు. ఎలా ఉన్నారు? మీరందరూ సంక్రాంతి పండుగ మీ సొంత ఊర్లో చేసుకుంటే నేను మాత్రం హైదరాబాద్లో చేసుకున్నానండి. ఎందుకో తెలుసా అండి, సిటీ మొత్తం ఖాళీ అయిపోతుందని. తీరా చూస్తే ఇక్కడ అదే ట్రాఫిక్, అదే జనం. సర్లేండి, ఏదేమైనా కానీ ఎంత ట్రాఫిక్ అయినా సరే నేను చార్మినార్ దగ్గరికి అయితే వచ్చేసానండి. వెళ్ళంగానే షాపింగ్ చేయకుండా చార్మినార్ దగ్గర ముందు 2 ఫోటోలు దిగేసానండి. తర్వాత మంచి ఇరానీ టీ తాగేసానండి. తాగేశాక షాపింగ్ యుద్ధం మొదలుపెట్టానండి. అదేనండి, బాహుబలి సినిమాలో ప్రభాస్ గారు అంటారు కదా, మణిబంధం బహిర్ముఖం జూ జా అంటారు కదండి. ఆ టైప్లో మొదలెట్టేసానండి. అన్ని షాపులు తిరిగేసానండి. ఆడవాళ్ళ గురించి తెలుసు కదండి, అన్ని షాపులు తిరిగి 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 ఎన్ని కొంటారో నేనైతే 2 జతలు కొన్నానండి గాజులు. ఈ వీడియో చూసాక మీరు ఎక్కడ తెమ్మంటారో అని నేను ముందే చెప్పేస్తున్నానండి బాబు. నేను తెచ్చుకున్నాయి 2 జతలే. ఏదేమైనా కానీ ఇక్కడ షాపింగ్ అయితే చాలా బాగున్నాయండి. గాజులు కానీ ఇయర్ రింగ్స్ కానీ చాలా బాగున్నాయండి. డిజైన్స్ కొత్త కొత్త డిజైన్స్లో ఉన్నాయండి. మన షాపుల్లో దొరికితే చూడండి, అంతకంటే మంచి మంచి డిజైన్స్ అయితే ఉన్నాయండో. ఇక్కడ అంతా హోల్సేల్ అండి. ఏది కొన్నా సరే 60 రూపీసేనండి. చాలా అయితే చాలా బాగున్నాయి. నేనైతే తీసుకున్నా. సర్లేండి, ఈ సోదంతా వదిలేయండి. ఏదేమైనా కానీ చార్మినార్ని నేను ఒక్కడ సినిమాలో చూశానండి. కానీ ఇప్పుడు డైరెక్ట్గా చూస్తుంటే నిజంగా అండి ఎంత ఆనందంగా ఉందండి. చూడండి, నిజంగా ఎలా మెరిసిపోతుందో చార్మినార్. 4 స్తంభాల మధ్యన మనం ఇక్కడ షాపింగ్. అబ్బా, ఇది అసలు మనం జీవితంలో మర్చిపోలేదండి ఈ అనుభూతి. నిజంగా మీరు కూడా ఎప్పుడైనా చూడాలనుకుంటే వచ్చేయండి ఇక్కడికి. ఏంటంటే ఇక్కడ దొంగల భయం కూడా ఉందండి. చాలా జాగ్రత్తగా ఉండాలి. మరే చుట్టూ అయితే పోలీసు వారు అయితే ఉన్నారు. నేనైతే చాలా తెలివైందని కదా, నేనైతే భయపడలేదండి బాబు. అని అనుకుంటున్నారా? లోపల భయం ఉన్నా బయటికి నటించేసానండి. ఎలాగో తెలుసా, ఈ రింగ్స్ ఒకటి దగ్గరికి వెళ్ళానండి. ఏ భయ్యా ఏ కిత్నేకా అన్నాను, అంతే. తర్వాత గాజులోడి దగ్గరికి వెళ్ళాను. ఏ భయ్యా ఏ చూడి కిత్నేకా భయ్యా ఏ కహాసే బనాతా అన్నాను. అంతే, 2 ముక్కలు హిందీ మాట్లాడి కవర్ చేస్తానండి. అంతే. ఈ సిరాకు వచ్చి ఇంకా టీ తాగడానికి వెళ్ళిపోయానండి. ఆ టీ తాగ దగ్గరికి వెళ్తే అక్కడ తిననివ్వట్లేదు, తాగనివ్వట్లేదు. ఇదేమీ కాదు, ఎలమంచుల సత్తా ఏంటో చూపించేద్దామని 2 హిందీ ఆయుధాలు వదిలేనండి. ఏ భయ్యా హట్ హట్ అన్నాను. అంతే, ఖాళీ అయిపోయిందండి. చక్కగా టీ తాగాను, వచ్చేసానండి. సరేనండి, నేను ఉంటాను మరి. నెక్స్ట్ వీడియో చికెన్ పికిల్తో వచ్చేస్తుంది. సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఈ వీడియో కానీ నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.